Hello, welcome to Learn with Lakineni. I am Prasann Kumar Lakineni. మనందరి కోసం సి ప్రోగ్రామింగ్ బాగా అర్థమవడం కోసం సి ప్రోగ్రామింగ్ని బేసిక్స్ టు అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ మనం తెలుగులో వీడియోస్ చేయడం జరుగుతుంది. మనకు మాతృభాషలో ఎంత బాగా అర్థమైతే సబ్జెక్ట్ మీద మనకి అంత బాగా గ్రిప్ ఉంటుంది. సో మనం నేర్చుకోవాల్సింది ఏంటి, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటి, దాంట్లో లాజిక్ ఎలా డెవలప్ చేయాలి అన్నది ముందు ముఖ్యంగా నేర్చుకోవాలి. అంటే అర్థం ఏంటి, సబ్జెక్ట్ మీద మనకు గ్రిప్ రావాలి. సో అందువల్ల ఏంటంటే మాతృభాషలో మనం కానీ విన్నట్టయితే, మాతృభాషలో మనం నేర్చుకున్నట్టయితే ఇంకా బాగా అర్థమవుతుంది. అందుకోసం దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం వీడియోస్ అన్ని కూడా తెలుగులో చేయడం జరుగుతుంది. సో అందరూ వీడియోని జాగ్రత్తగా వాచ్ చేయండి, సో దట్ మీకు క్లారిటీ ఆన్ ది సబ్జెక్ట్ అనేది అర్థమవుతుంది. సో ఎవరైనా కూడా సి ప్రోగ్రామింగ్ ద్వారా మన ప్రోగ్రామింగ్ బోర్డులోకి ఎంటర్ అవ్వాలనుకుంటే ఈ వీడియోస్ అన్ని వినండి, తప్పకుండా మీకు అర్థమవుతుంది. సో బిఫోర్ లిజనింగ్ మై వీడియోస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లెర్న్ విత్ లకినేని. మనం ఈ వీడియోలోని సి ప్రోగ్రామింగ్ లోని ఆపరేటర్స్ ఏంటి, ఆపరేటర్స్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, ఎన్ని రకాలైన ఆపరేటర్స్ ఉన్నాయి, అలాగే ప్రతి ఆపరేటర్స్ ని మనం ఎలా యూజ్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో మనం నేర్చుకుంటామండి. ఆపరేటర్స్ అనేది ఒక మంచి కాన్సెప్ట్ ఇన్ సి ప్రోగ్రామింగ్. అంటే ఫండమెంటల్స్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్ మనకు అర్థం అవ్వాలంటే మనకి ఆపరేటర్స్ కూడా కావాలి. ఎందుకంటే ఆపరేటర్ అనేది కూడా మనకి ఒక రకమైన టోకెన్. మనం ముందు వీడియోస్ లో చూసాం, దెర్ ఆర్ 6 డిఫరెంట్ టోకెన్స్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్. అంటే సి ప్రోగ్రామ్ రాయాలంటే డెఫినెట్లీ వీ నీడ్ ద హెల్ప్ ఆఫ్ టోకెన్స్. అలాంటి టోకెన్ లోని ఆపరేటర్స్ అనేది కూడా ఒక టోకెన్. ఏంటండి, మన వాల్యూస్ తీసుకుంటున్నాం, మన ప్రోగ్రామ్ దేనికి రాస్తున్నాం, టు హ్యాండిల్ ది డేటా. డేటాని ఎలా హ్యాండిల్ చేస్తామండి, డేటాని ఎలా మ్యానిపులేట్ చేస్తాము, డేటాని మనం ఎలా ప్రాసెస్ చేస్తాము అంటే ఇవన్నీ కూడా ఆపరేటర్స్ మీద డిపెండ్ అయి ఉంది. అంటే సమ్ టైమ్స్ మన డేటాని యాడ్ చేయాలి, సమ్ టైమ్స్ డేటాని డివైడ్ చేయాలి, సమ్ టైమ్స్ వీ నీడ్ ద రిమైండర్ ఫ్రమ్ ద 2 values when you are dividing. ఇలా మనకి రకరకాలైన ఆపరేషన్స్ అనేవి చేస్తూ ఉంటారు. ఆ ఆపరేషన్స్ చేయడం కోసం ముందుగానే ప్రీడిఫైన్డ్ గా కొన్ని ఆపరేటర్స్ ని డిఫైన్ చేసి ఉన్నాయి. ఆ ఆపరేటర్స్ కి ప్రతి ఆపరేటర్ కి ఒక ఫంక్షన్ ఉంటుంది. మనం ఎప్పుడైతే వాల్యూస్ తీసుకొని ఆ ఆపరేటర్ తో ఆ వాల్యూస్ ని మనం ఆపరేట్ చేస్తున్నామో, ఆ ఆపరేటర్ అనేది ఆ వాల్యూస్ మీద దానికి ఏదైతే ఆపరేటర్ చేయాలో ఆ ఆపరేటర్ సంబంధించిన స్పెసిఫిక్ ఫంక్షన్ ని పెర్ఫార్మ్ చేస్తుంది. అంటే ఆపరేటర్ అనేది ఏంటి, ఒక ఫంక్షన్. ఆపరేటర్ అనేది ఏం చేస్తుంది, ఇట్ డస్ సమ్ ఆపరేషన్. అంటే అర్థం, ఆపరేషన్ అర్థం ఏంటి, ఇట్ హ్యాస్ అ స్పెసిఫిక్ ఫర్ ఫంక్షన్. దానికి ఒక పని ఉంటుంది, ప్లస్. దాని పని ఏంటి, ప్లస్ అనేది యాడ్ చేస్తుంది, మైనస్ ఏం చేస్తుందండి, సబ్ట్రాక్ట్ చేస్తుంది. అంటే ప్రతి ఆపరేటర్ కి ఒక డిఫైన్డ్ ఫంక్షన్ ఉంటుంది, ఒక డిఫైన్డ్ వర్క్ ఉంటుంది. మనం ఎప్పుడైతే వాల్యూస్ తీసుకొని ఆ ఆపరేటర్ మీద అప్లై చేస్తామో దెన్ ఇట్ డస్ ద పర్టికులర్ టాస్క్. సో మనం సి ప్రోగ్రామింగ్ తీసుకున్నట్టయితే ఆపరేటర్ అంటే ఏంటంటే, ఆపరేటర్ అనేది ఏంటి, ఒక క్యారెక్టర్, ఒక సింబల్. ఆ సింబల్ ఏం చేస్తుందండి, వాల్యూస్ మీద మనం అప్లై చేస్తున్నాం. ఆపరేటర్ ఈజ్ ఏ సింబల్. సో ఆపరేటర్ ఈజ్ ఏ సింబల్ ఏం చేస్తుందండి, టు గివ్ ఎన్ ఆపరేషన్ దట్ ఆపరేట్స్ ఆన్ సమ్ వాల్యూ. ఒక వాల్యూ మీద ఒక ఆపరేషన్ చేయడం కోసం మనం ఆపరేటర్ అనేది యూజ్ చేస్తున్నామండి. ఇది ఏం చేస్తుంది, కంప్యూటర్కి ఏం చేయాలో చెప్తుంది. ఇట్ టెల్స్ కంప్యూటర్ టు పర్ఫార్మ్ సమ్ మ్యాథమెటికల్ ఆర్ లాజికల్ మ్యానిపులేషన్స్ సచ్ యాజ్ ఎడిషన్, సబ్ట్రాక్షన్. దేర్ ఆర్ సో మెనీ ఆపరేటర్స్ ఆర్ దేర్. అంటే మనం ఒక మ్యాథమెటికల్ ఆపరేషన్ చేయాలి అన్నా, ఒక లాజికల్ ఆపరేషన్ చేయాలన్నా, బిట్ లెవెల్లో మనం మ్యానిపులేషన్స్ చేయాలి అన్నా మనం ఆపరేటర్ హెల్ప్ తీసుకోవాలి. ఆపరేటర్స్ లేకుండా మనం ప్రోగ్రామింగ్ లో లాజిక్ ని ఇంప్లిమెంట్ చేయలేం. కాబట్టి ముందుగా మనం ఆపరేటర్స్ సి అనే కాన్సెప్ట్ ని నేర్చుకుందాం. మనం సి లో చూసినట్టయితే ఎన్ని ఆపరేటర్స్ ఉన్నాయి అంటే, సో దేర్ ఆర్ అర్థమెటిక్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, bitwise operators, increment decrement operators, conditional operator,
and other operators. So these are the operators in C programming. These are the operators in C. సో మనం ఈ ప్రతి ఆపరేటర్ కూడా ఇండివిజువల్ గా అసలు అర్థమెటిక్ ఆపరేటర్ అంటే ఏంటి, ఎన్ని టైప్ ఆఫ్ అర్థమెటిక్ ఆపరేటర్స్ ఉన్నాయి, ఆ అర్థమెటిక్ ఆపరేటర్స్ ఏం చేస్తాయి అనే మనం తెలుసుకుందాం. ముందుగా మనం అర్థమెటిక్ ఆపరేషన్స్ తీసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ప్రతి ఆపరేటర్ కూడా ఒక ఎగ్జాంపుల్ తో మనం తెలుసుకుందామండి. సో మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ కానీ చూసినట్టయితే మనకి 5 రకాలైన అర్థమెటిక్ ఆపరేటర్స్ ఉన్నాయండి. దెర్ ఆర్ 5 టైప్స్ ఆఫ్ అర్థమెటిక్ ఆపరేటర్స్ ఇన్ సి. అవి ఏంటి అంటే, వన్ ఈస్ ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులో డివిజన్. సో దిస్ ఆర్ ది 4 బేసిక్ ఫండమెంటల్ ఆపరేటర్స్ అండి మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్. ప్లస్ ని మనం ఏమంటామంటే యూనరీ ప్లస్, ఆర్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ బైనరీ ఎడిషన్. యూనరీ మైనస్ ఆర్ బైనరీ సబ్ట్రాక్షన్. స్టార్ ని ఏమంటామంటే మల్టిప్లికేషన్ అంటాం. దీన్ని డివిజన్ అంటాం. దీన్ని మాడ్యులో డివిజన్ అంటాం. మాడ్యులో డివిజన్ ఏం చేస్తుందండి, ఇట్ గివ్స్ ద రిమైండర్ వెన్ యూఆర్ డివైడింగ్ 2 నెంబర్స్. 2 నెంబర్స్ ని డివైడ్ చేయగా వచ్చినప్పుడు దాని యొక్క రిమైండర్ ని ఇస్తుందండి. మనం యూనరీ మైనస్ అండ్ యూనరీ ప్లస్. సో మనం యూనరీ ప్లస్ అండ్ యూనరీ మైనస్ మనం చూసినట్టయితే అంటే అర్థం ఏంటి, మనం ప్లస్ ఆపరేటర్ ని మైనస్ ఆపరేటర్ ని మనం చూసినట్టయితే అవి 2 రకాలుగా వర్క్ చేస్తాయండి. ఏంటంటే ఒకటి యూనరీ ప్లస్ అండ్ మైనస్, అండ్ ఆల్సో దే బిహేవ్ యాజ్ ఎ బైనరీ ఆపరేటర్స్, బైనరీ ఎడిషన్ అండ్ బైనరీ సబ్ట్రాక్షన్. అంటే ఏంటి, మనకున్న ప్లస్ అనే అర్థమెటిక్ ఆపరేటర్ ని మైనస్ అనే అర్థమెటిక్ ఆపరేటర్ ని మనం 2 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే యూనరీ ప్లస్ యూనరీ మైనస్ కింద యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనం 2 ఆపరేటర్స్ మధ్య ఆపరేట్ చేయడం కోసం, మనం అర్థమెటిక్ ఎడిషన్ పెర్ఫార్మ్ చేయడం కోసం, అర్థమెటిక్ సబ్ట్రాక్షన్ పెర్ఫార్మ్ చేయడం కోసం కూడా మనం ఈ 2 ఆపరేటర్స్ ని మనం యూజ్ చేసుకోవచ్చు. సపోజ్ అసలు యూనరీ ప్లస్ అండ్ యూనరీ మైనస్ అంటే ఏంటి, సపోజ్ మనం చూసుకున్నాం అనుకోండి, ఏ ఈజ్ ఈక్వల్ టు -5. ఏ ఈజ్ ఈక్వల్ టు -5. ఇక్కడ ఏంటి, మైనస్ అన్నది ఒక ఆపరెంట్ మీద మాత్రమే అప్లై చేస్తాం. సో ఇక్కడ ఏమవుతుందండి, ఏ కంటైన్స్ -5. సో దిస్ ఈజ్ ఎ యూనరీ ఆపరేటర్. సపోజ్ బి ఈజ్ ఈక్వల్ ప్లస్ 10.65. ఇట్ ఈస్ ఎ యూనరీ ఆపరేటర్. వీ హావ్ నాట్ అప్లైడ్ ద ఆపరేటర్ ఆన్ 2 ఆపరెంట్స్. 2 ఆపరెంట్స్ మధ్య మనం ఈ ప్లస్ అనే ఆపరేటర్ ఉపయోగించలేదు. అలాగే సి ఈజ్ ఈక్వల్ టు -a. ఏమైంది ఇప్పుడు, సి కంటైన్స్ సి ఏంటి, సి ఈజ్ ఈక్వల్ టు -a. What is minus a? What is a? A is equal to -5. So -5. So -5 into -5, it becomes plus. So that's why C contains positive 5. Alage D is equal to -b. So minus and plus, it gives you minus. So and artham without using the second operand, we are using this plus and minus on a single value as unary plus and unary minus. అందుకనే మనం ప్లస్ ని మైనస్ ని మనం యూనరీ ఆపరేటర్స్ అని అంటాం. అలాగే ప్లస్ ని మైనస్ ని మనం బైనరీ ఆపరేటర్స్ అని కూడా అంటాం. అలాగే మనం బైనరీ వెర్షన్ తీసుకున్నట్టయితే లెట్ us సపోజ్ ఇక్కడ మనం x అండ్ y అనే 2 వాల్యూస్ తీసుకుందాం. అది x ఈజ్ ఈక్వల్ టు లెట్ us సపోజ్ 10, y ఈజ్ ఈక్వల్ టు 6. నౌ ఐ వాంట్ టు పెర్ఫార్మ్ ఆల్ అరిథమెటిక్ ఆపరేషన్స్. అన్ని అర్థమెటిక్ ఆపరేషన్స్ ని కూడా ఈ 2 వాల్యూస్ మీద పెర్ఫార్మ్ చేద్దాం. ప్లస్, మైనస్, డివిజన్, మల్టిప్లికేషన్, మాడ్యులో డివిజన్. సో మనం ఈ ఆపరేషన్స్ ఎలా చేస్తామంటే, ఇక్కడ x ప్లస్ y. సో హియర్ ఐ హావ్ టేకెన్ x ఈజ్ ఈక్వల్ టు 10 and y is equal to 6. Now x plus 10. This is an arithmetic addition. Here I am applying the plus operator between 2 operands. దీన్ని ప్లస్ ని ఆపరేటర్ అంటాం. ప్లస్ ని మనం ఆపరేటర్ అంటాం. x ని y ని మనం ఆపరెంట్స్ అంటాం. We are performing this operator
బిట్వీన్ టూ ఆపరెంట్స్. ప్లస్ అంటే అర్థం ఏంటి? దాని యొక్క స్పెసిఫిక్ ఫంక్షన్ ఉంది. ప్లస్ ఏం చేస్తుంది? ఇట్ డస్ ఎడిషన్. అది ఎడిషన్ చేస్తుంది. సో ఎక్స్ ప్లస్ వై అనగానే 16, ఎక్స్ మైనస్ వై అనగానే 4, ఎక్స్ ఇంటూ వై దట్ మీన్స్ ఎక్స్ స్టార్ వై అనగానే 10 ఇంటూ 6 60. ఎక్స్ డివిజన్ విత్ వై ఈజ్ ఈక్వల్ టు 1. మనం ఎక్స్ డివిజన్ విత్ వై చేస్తున్నాం అంటే అర్థం ఏంటి? 10 ని 6 తో డివైడ్ చేస్తున్నాం. యాక్చువల్ గా 10 6 తో డివైడ్ చేస్తే మనకి ఫ్రాక్షనల్ పార్ట్ రావాలి, కానీ మనకి ఏమొచ్చింది? 1 వచ్చింది. ఎందుకంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటీజర్ డివిజన్. వెన్ both the values are integers, the final value is integer only. అంటే మనం సపోజ్ 10 ని 6 తో డివైడ్ చేస్తే 6 ones are 6, again 4. If you take 0, 6 6 are 36, again 6. That means 1.66 something is coming. కానీ ఇక్కడ మనకి ఫ్రాక్షనల్ పార్ట్ తో వస్తుంది. కానీ ఇక్కడ మనకి x ని y తో డివైడ్ చేసినప్పుడు మనకి 1 వస్తుంది. ఎందుకు అంటే ఇంటీజర్ డివిజన్ తీసుకుంటుంది. ఇక్కడ x is equal to 10 and y is equal to 6. 10 is an integer value and 6 is an integer value. When you divide an integer with another integer, you will get only the integer part only. You will not get any fractional part. మనకి fractional part అనేది రాదు. అందుకనే 0.66 అనేది ఇక్కడ మనకి ట్రిమ్ అయిపోతుందండి. ఓన్లీ 1 మాత్రమే మనకి అవుట్పుట్ కింద డిస్ప్లే అవుతుంది. సో దాన్ని ఏమంటాం అంటే ఇంటీజర్ డివిజన్. ఏం చేస్తుంది ఇంటీజర్ డివిజన్? ఇంటీజర్ డివిజన్ ఇవాల్యూట్స్ టు ఇంటీజర్ ట్రిమ్మింగ్ ఫ్రాక్షనల్ పార్ట్. ఇవాల్యూట్స్ టు ఇంటీజర్ ఏం చేస్తుంది? బై ట్రిమ్మింగ్ ద ఫ్రాక్షనల్ పార్ట్. ఓకే అండి. అలాగే మనకి ఎక్స్ మాడ్యులో డివిజన్ విత్ 4 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మాడ్యులో డివిజన్ విత్ వై ఈజ్ ఈక్వల్ టు 4 అంటే అర్థం ఏంటి? దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ మాడ్యులో ఆపరేటర్. ఒక స్పెషల్ ఆపరేటర్ అండి మాడ్యులో ఆపరేటర్ అనేది. దాని పని ఏంటంటే ఓన్లీ ఇట్ రిటర్న్స్ ద రిమైండర్ వెన్ యూఆర్ డివైడింగ్ ద టూ నెంబర్స్. రెండు నెంబర్స్ ని డివైడ్ చేసిన తర్వాత వచ్చిన రిమైండర్ ఇవ్వడమే మాడ్యులో ఆపరేటర్ యొక్క పని. అంటే మనం ఏం చేస్తాము? 10 ని 6 తో డివైడ్ చేస్తున్నాం. సో 6 అనేది 10 లో ఎన్ని టైమ్స్ మనకు క్యాన్సిల్ అవుతుందో చూసుకోండి. 6 ones are 6. సో వాట్ ఇస్ ద రిమైండర్? 4. You cannot divide 4 with 6. So simply 4 will be the remainder. That means modulo operator is an operator which gives always the remainder when you are dividing two numbers. So ivi basic 5 arithmetic operators in C. మనం ఇప్పుడు ఇంటీజర్ డివిజన్ అండ్ రియల్ డివిజన్ గురించి క్లియర్ గా తెలుసుకుందాం అండి. ఇంటీజర్ డివిజన్ అంటే కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లోని దేర్ ఆర్ టూ థింగ్స్. వన్ ఈజ్ ఇంటీజర్ డివిజన్ అండ్ సెకండ్ వన్ ఈజ్ రియల్ డివిజన్. అంటే మనము డివైడ్ చేస్తున్నప్పుడు న్యూమరేటర్ డినామినేటర్ రెండు ఇంటీజర్స్ అయితే ఆటోమేటిక్ గా మనకి ఫ్రాక్షనల్ పార్ట్ ట్రిమ్ అయిపోయి ఇంటీజర్ పార్ట్ మాత్రమే రిటర్న్ అవుతుంది. అలా కాకుండా మనకి ఇంటీజర్ మనకి సపోజ్ మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఎక్స్ వై అంటే వీఆర్ డివైడింగ్ ఎక్స్ విత్ వై. ఎక్స్ అనేది ఇంటీజర్ పార్ట్ అయ్యి వై అనేది ఇంటీజర్ పార్ట్ అయితే మనకి వచ్చే డివైడ్ చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్ మాత్రం ఇంటీజర్ పార్ట్ అవుతుంది. ఇంటీజర్ పార్ట్ అవుతుంది, ఫ్రాక్షనల్ పార్ట్ ఉంటుంది. అలా కాకుండా న్యూమినేటర్ గాని డినామినేటర్ గాని రెండు గాని ఫ్రాక్షనల్ పార్ట్ మనకి ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ ఉంటే ఫ్లోట్ నెంబర్ ఉంటే డెఫినెట్ గా మనకు వచ్చేది ఆన్సర్ ఫ్లోట్ నెంబర్ అవుతుంది. దాన్ని ఏమంటారంటే రియల్ డివిజన్ అంటారు. దాన్ని ఏమంటారు? రియల్ డివిజన్. మనకి పైన న్యూమినేటర్ గాని డినామినేటర్ గాని ఏ ఒక్కటి గాని మనకి రియల్ నెంబర్ ఉంటే ఆర్ వీ కెన్ కాల్ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ ఉంటే మనకి డెఫినెట్ గా వచ్చే నెంబర్ మాత్రం డివైడ్ చేస్తే వచ్చే నెంబర్ మనకి ఫ్లోటింగ్ పాయింట్ నెంబరే వస్తుంది. మనకు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఇక్కడ మనం క్లియర్ గా చెప్పడం జరిగిందండి. ఇంటీజర్ డివిజన్ అనేది టూ టైప్స్ జరుగుతుంది. వన్ ఈజ్ ప్యూర్ ఇంటీజర్ డివిజన్ అండ్ రియల్ ఇంటీజర్ డివిజన్. దట్ మీన్స్ సి పెర్ఫార్మ్స్ ఇంటీజర్ డివిజన్ ఇఫ్ బోత్ ఆపరెంట్స్ ఆర్ ఇంటీజర్ టైప్. రెండు ఆపరెంట్స్ అంటే ఎక్స్ వై, ఎక్స్ ఈజ్ అన్ ఆపరెంట్, వై ఈజ్ అన్ ఆపరెంట్. ఈ రెండు ఇంటీజర్ అయితే మనకు వచ్చే ఆన్సర్ కూడా ఇంటీజర్ అవుతుందండి. ఇంటీజర్ అవుతుంది. ఇంటీజర్ డివిజన్ ఆల్వేస్ ఎవాల్యూట్స్ టు బి అన్ ఇంటీజర్ బై డిస్కార్డింగ్ ద ఫ్రాక్షనల్ పార్ట్. అంటే సపోజ్ మనం 15/10 చేసాం అనుకోండి, ఏమొస్తుంది మనకి 10.5 వస్తుంది. కానీ ఇది ఇంటీజర్ ఇది ఇంటీజర్ కాబట్టి మనకి ఓన్లీ ఇంటీజర్ పార్ట్ వస్తుంది బై డిస్కార్డింగ్ ద
by eliminating the or by trimming the fractional part. సో అది ఇంటీజర్ డివిజన్ అంటే. అలాగే సి పెర్ఫార్మ్స్ రియల్ డివిజన్ ఇఫ్ ఎనీ ఆఫ్ ది టూ ఆపరెంట్స్, పైన గాని కింద గాని రెండు గాని, అంటే ఎక్స్ గాని వై గాని లేకపోతే రెండు గాని, అవి ఎయిదర్ ఫ్లోట్ అవ్వచ్చు లేదంటే డబుల్ అవ్వచ్చు. దెన్ యూ విల్ గెట్ ఓన్లీ ద రియల్ టైప్. అంటే అర్థం ఏంటంటే మనకి ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ మాత్రమే వస్తుంది. ఈ పైది గాని మనకి ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ ఉన్నా, కింద ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ ఉన్నా, రెండు ఫ్లోటింగ్ పాయింట్ అయినా మనకు వచ్చే ఆన్సర్ మాత్రం ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే రియల్ డివిజన్ అంటారు. రియల్ డివిజన్ ఇవాల్యుయేట్స్ టు బి ఏ రియల్ వాల్యూ కంటైనింగ్ ఇంటీజర్ యాజ్ వెల్ యాజ్ ఫ్రాక్షనల్ పార్ట్. ఇంటీజర్ పార్ట్ ఉంటుంది, ఫ్రాక్షనల్ పార్ట్ ఉంటుంది. సపోజ్ 15.0 by 10 అని అనుకోండి. 15.0 అంటే అర్థం ఏంటండి, ఇది ఫ్లోటింగ్ పాయింట్, ఇది ఇంటీజర్. సో ఈ రెండింటిని డివైడ్ చేస్తే 1.5 వస్తుంది. సో ఇట్ రిటర్న్స్ బోత్ ఇంటీజర్ పార్ట్ అండ్ ఫ్రాక్షనల్ పార్ట్. సో దీన్ని ఏమంటామంటే మనం ఇంటీజర్ డివిజన్ అంటాం. సో క్లియర్ గా మనం తెలుసుకోవాలి ఎప్పుడు ఇంటీజర్ డివిజన్ అవుతుంది, ఎప్పుడు రియల్ డివిజన్ అవుతుంది. ఎక్స్ వై రెండు కూడా మనకి ఇంటీజర్ వాల్యూస్ అయితే డెఫినెట్ గా మనకు వచ్చే వాల్యూ కూడా ఇంటీజర్ వాల్యూ అవుతుందండి. ఈవెన్ దో మనకు ఫ్రాక్షనల్ పార్ట్ ఉన్నప్పటికీ కూడా అది మనకి ట్రిమ్ అయిపోతుంది. అదే మనకి రియల్ డివిజన్ వచ్చేసరికి మనకి న్యూమరేటర్ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ ఉన్నా, డినామినేటర్ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ ఉన్నా, రెండు కూడా ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ ఉన్నా మనకు వచ్చే ఆన్సర్ మాత్రం ఫ్లోటింగ్ పాయింట్ నెంబరే ఉంటుంది. దాన్ని ఏమంటారంటే రియల్ డివిజన్ అంటారు. అందులో ఏముంటది, ఇట్ కంటైన్స్ ఇంటీజర్ యాజ్ వెల్ యాజ్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆల్సో. మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసినట్టయితే సపోజ్ 5/2. 5 ఏంటండి, 5 అనేది ఒక ఇంటీజర్, 2 అనేది ఇంటీజర్. సో రిజల్ట్ ఏమొచ్చింది, 5/2 చేస్తే ఇంటీజర్ వచ్చింది. దాన్ని ఏమంటాం మనం ఇంటీజర్ డివిజన్ అంటాం. రెండు ఇంటీజరే కాబట్టి మనకి అవుట్పుట్ కూడా ఇంటీజర్ వచ్చింది. సపోజ్ 5.0 అండ్ యూఆర్ డివైడింగ్ విత్ 2. 5 is a real part. 5 is a real part. ఆర్ మనం ఏమనుకోవచ్చు, ఫ్లోట్ నెంబర్. కింద ఏమొచ్చిందండి, డినామినేటర్ ఇంటీజర్ ఉంది. సో ఫ్లోట్ ని మనం ఇంటీజర్ తో డివైడ్ చేస్తే వీఆర్ గెటింగ్ ఎన్ ఫ్లోట్ పాయింట్ నెంబర్ ఓన్లీ. అందులో మనకి ఇంటీజర్ పార్ట్ ఉంటుంది, మనకి ఫ్రాక్షనల్ పార్ట్ కూడా ఉంటుంది. దాన్ని ఏమంటామంటే రియల్ డివిజన్. సపోజ్ 5 తీసుకున్నాం అనుకోండి, 5 అనేది ఇక్కడ ఇంటీజర్, 2.0 అనేది ఏంటి ఫ్లోటింగ్. సో 5 2 తో డివైడ్ చేసినప్పుడు ఏమొచ్చింది మనకి 2.5 వచ్చింది, అంటే రియల్ డివిజన్. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ ఫస్ట్ కేసు ఏంటి, న్యూమరేటర్ రియల్ పార్ట్ అండ్ డినామినేటర్ ఇస్ ఇంటీజర్. ఇక్కడ ఏంటి, న్యూమరేటర్ అనేది ఇంటీజర్ పార్ట్, డినామినేటర్ అనేది ఫ్లోట్. సో థర్డ్ కేసు ఏంటి, రెండు కూడా మనకి ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ ఉన్నాయండి. సో రెండు కూడా ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ అయితే మనకు వచ్చే రిజల్ట్ కూడా ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ అవుతుంది. సో దాన్ని కూడా మనం ఏమంటామండి రియల్ డివిజన్ అంటాం. సో దీస్ ఆర్ ది టూ డివిజన్స్ ఇన్ సి ప్రోగ్రామింగ్. వన్ ఈజ్ ఇంటీజర్ డివిజన్ అండ్ సెకండ్ వన్ ఈజ్ రియల్ డివిజన్. అలాగే మనం మాడ్యులో డివిజన్ కి వచ్చేసరికి మాడ్యులో డివిజన్. సో మాడ్యులో డివిజన్ అంటే అర్థం ఏంటండి, పర్సంటైల్. ఏమి ఇస్తుంది ఇది, ఇట్ ఆల్వేస్ రిటర్న్స్. ఈ అర్థమెటిక్ ఏం చేస్తుందండి, ఈ అర్థమెటిక్ ఆపరేటర్, మాడ్యులో అర్థమెటిక్ ఆపరేటర్ ఆల్వేస్ రిటర్న్స్ ద రిమైండర్ యాజ్ ఎ అవుట్పుట్. అంటే దీని యొక్క ఫంక్షన్ ఏంటండి, ఈ ఆపరేటర్ యొక్క ఫంక్షన్ ఏంటంటే, ఈ ఆపరేటర్ ఏం పెర్ఫార్మ్ చేస్తుందంటే రెండు నెంబర్స్ ని మనం డివైడ్ చేసిన తర్వాత వచ్చిన రిమైండర్ ని అది రిటర్న్ చేస్తుంది. ఇట్ ఆల్వేస్ రిటర్న్స్ రిమైండర్ వెన్ యూ డివైడ్ టూ నెంబర్స్. ఓకేనా. మాడ్యులో డివిజన్ evaluates remainder of performing division of two numbers. In C programming, we perform modular division using percentile operator. Percentile operator అనేది మాడ్యులో డివిజన్ ని చేయడానికి ఉపయోగిస్తామండి. సో ఇక్కడ మనం చూసినట్టయితే సపోజ్ ఇక్కడ 8 is a number, integer number, 2 is integer number. When you're dividing 8 with 2, the 8 ని మనం 2 తో డివైడ్ చేసినట్టయితే 2 4s are 8, the remainder is 0. So the result is 0. Suppose when you divide 5 with 3, the remainder is 2. So మనం ఒక 5 అనే నెంబర్ తీసుకొని దాన్ని 3 తో డివైడ్ చేసినట్టయితే 3 1s are 3 and the remainder is 2. So it returns 2. Suppose మనం 3 ని 7 తో డివైడ్ చేస్తే, so that means you are dividing 3 with 7. 7 మనం 3 తో డివైడ్ చేయలేం కాబట్టి 7 zeros are 0 and the remainder is 3. So it returns the remainder as 3. అలాగే మనకి -3 ని మాడ్యులో డివిజన్ విత్ 7 చేస్తే ఇట్ రిటర్న్స్ -3.
మనకి న్యూమరేటర్ లో ఏదైతే సైన్ ఉందో ఆ సైన్ మాత్రమే ఇక్కడ రిమైండర్ కి రిటర్న్ చేస్తుందండి. సో ఇక్కడ న్యూమరేటర్ లో మనకి మైనస్ ఉంది కాబట్టి రిమైండర్ లో కూడా మైనస్ సైన్ ని రిటర్న్ చేస్తుంది. సో వెన్ యూ డివైడ్ -3 మాడ్యులర్ డివిజన్ విత్ 7 ద రిమైండర్ ఇస్ -3. అలాగే మనం 5 ని -2 తో డివైడ్ చేస్తే రిమైండర్ ఇస్ 1. ఇక్కడ మనకి న్యూమరేటర్ లో 5 అనేది పాజిటివ్ కాబట్టి మనకి రిమైండర్ కూడా మనకి పాజిటివే వస్తుందండి. అలాగే మనము -8 ని -3 తో డివైడ్ చేస్తే రిమైండర్ ఇస్ -2. ఎందుకు ఇక్కడ -2 ఎందుకు వచ్చింది? ఇక్కడ న్యూమరేటర్ పార్ట్ లోని మనకి మైనస్ ఉంది కాబట్టి రిమైండర్ కూడా మనకి మైనస్ వస్తుంది. సో -2. సో మనం ఏదైనప్పటికీ మాడ్యులో ఆపరేటర్ అనేది రెండు ఇంటీజర్ వాల్యూస్ మధ్య మాత్రమే అప్లై చేయడం జరుగుతుందండి. రెండు ఇంటీజర్, ఇక్కడ -3 ఇస్ ఇంటీజర్, 7 ఇస్ ఇంటీజర్. ఇక్కడ 5 అనేది ఒక ఇంటీజర్, 3 అనేది ఒక ఇంటీజర్. ఇంటీజర్ పార్ట్స్ మధ్య మాత్రమే, ఇంటీజర్ వాల్యూస్ మాత్రమే మనం మాడ్యులో ఆపరేటర్ ని ఉపయోగిస్తాం. ఇంటీజర్ కాకుండా ఏ ఒక్కటి ఫ్లోట్ అయినా, హియర్ 2.5 ఇస్ ఎ ఫ్లోట్, 2.5 కి 2 కి నేను మాడ్యులో ఆపరేటర్ అప్లై చేద్దాం అనుకుంటున్నాను, యూ విల్ గెట్ అన్ ఎర్రర్. అలాగే 8 కి 2.5 కి, అలాగే 5.0 కి 2.5 కి మనకి న్యూమరేటర్ గానీ డినామినేటర్ గానీ లేదా న్యూమరేటర్ మరియు డినామినేటర్ రెండు కూడా మనకి ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ ఉంటే మనము మాడ్యులో ఆపరేటర్ ని పెర్ఫార్మ్ చేయలేము, ఇట్ గివ్స్ అన్ ఎర్రర్. సో మాడ్యులో ఆపరేటర్ కెన్ బి అప్లైడ్ ఓన్లీ ఆన్ ఇంటీజర్ వాల్యూస్ ఓన్లీ. సో ఇది మనకి బేసిక్ అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి. నెక్స్ట్ 1 by 1 ఆపరేటర్ గురించి ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం. మనం అసైన్మెంట్ ఆపరేటర్స్, నెక్స్ట్ ఆపరేటర్స్ ఏంటి అంటే మనకి సి ప్రోగ్రామింగ్ లోనే మనం ఇప్పుడు అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ వన్ ఈజ్ అసైన్మెంట్ ఆపరేటర్స్. అసైన్మెంట్ ఆపరేటర్ అంటే అర్థం ఏంటి? వీఆర్ అసైనింగ్ ఏ వాల్యూ టు ఏ వేరియబుల్ ఇన్ ది మెమరీ లొకేషన్. అంటే ఒక వాల్యూని ఒక వేరియబుల్ లో మనం పెట్టాలి అంటే, స్టోర్ చేయాలి అంటే we need the help of assignment operator. The duty of a assignment operator is to keep a value in a variable. అంటే అర్థం ఏంటి? వేరియబుల్ లో పెడుతున్నామంటే అర్థం ఏంటి? వేరియబుల్ అంటే అర్థం ఏంటి? ఏ నేమ్డ్ మెమరీ లొకేషన్. వాట్ ఇస్ ఎ వేరియబుల్? వేరియబుల్ కి మన డెఫినేషన్ ఏం చెప్తాం? వేరియబుల్ అంటే ఒక మెమరీ లొకేషన్ కి మనం ఇచ్చిన పేరునే వేరియబుల్ అంటామట. ఏ వేరియబుల్ ఇస్ ఏ నేమ్డ్ మెమరీ లొకేషన్. నేమ్డ్ మెమరీ లొకేషన్ అంటే అర్థం ఏంటి? సపోజ్ a is equal 5 అంటున్నారు అంటే అర్థం ఏంటి? ఐఎమ్ అసైనింగ్ ద వాల్యూ ఆఫ్ 5 టు a. 5 అనే వాల్యూని ఏ అనే వేరియబుల్ లో స్టోర్ చేస్తాను. ఎలా స్టోర్ చేస్తాను? ఈజ్ ఈక్వల్ టు ఉపయోగించు. ఈజ్ ఈక్వల్ టు ఈజ్ అన్ అసైన్మెంట్ ఆపరేటర్ విచ్ స్టోర్స్ సమ్ వాల్యూ ఇంటూ ఏ వేరియబుల్. వాట్ ఈజ్ అన్ ఏ? ఏ అంటే అర్థం ఏంటండి? ఏ కి ఒక మెమరీ లొకేషన్ ఉంది. ఈ మెమరీ లొకేషన్ కి అడ్రస్ ఉంటుంది. మనం అడ్రస్ డైరెక్ట్ గా డీల్ చేయలేం కాబట్టి మనం దీనికి ఒక నేమ్ ఇచ్చుకున్నాం. ఏమని? ఏ అనే వేరియబుల్ నేమ్ ఇచ్చుకున్నాం. సో ఏ ఈక్వల్ 5 అనగానే ఈ లొకేషన్ లోని, ఈ నేమ్డ్ మెమరీ లొకేషన్ లోని ఈ 5 అనే వాల్యూ స్టోర్ అయింది. అందుకనే అసైన్మెంట్ ఆపరేటర్ ఈజ్ యూజ్డ్ టు అసైన్ వాల్యూ టు ఏ వేరియబుల్. సో అసైన్మెంట్ ఆపరేటర్ ఎలా చూపిస్తామంటే సి లోని ఈజ్ ఈక్వల్ టు తో ఏ సింగిల్ ఈజ్ ఈక్వల్ టు మనం చూపిస్తాం. It evaluates an expression from right of a symbol and assigns evaluated value to the left side of the variable. అంటే అర్థం ఏంటి? 5 is a is equal 5, రైట్ టు లెఫ్ట్ ఇవాల్యుయేట్ అవుతుంది. అంటే ఫస్ట్ 5 వాల్యూ తీసుకుంటుంది, అసైన్మెంట్ దీన్ని తీసుకొచ్చి ఏ కి అసైన్ చేస్తుంది. సో ఇవాల్యుయేషన్ ఎలా జరుగుతుందండి? రైట్ టు లెఫ్ట్ అనేది జరుగుతుంది. సో ఈ వాల్యూ తీసుకొని దిస్ వాల్యూ ఈజ్ అసైనింగ్ టు ద వేరియబుల్ ఏ. సో ఇక్కడ అసైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమంటామంట మనం? అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం. సపోజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 చూసాం అనుకోండి, దాని అర్థం ఏంటి అంటే అసైన్స్ 10 టు ది వేరియబుల్ ఎక్స్. వేరియబుల్ ఎక్స్ కి 10 అనే వాల్యూని మనం అసైన్ చేస్తున్నాం. సో మనం సపోజ్ మనకి y ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 4/2 ఏమవుతుందండి? ఫస్ట్ దిస్ ఎక్స్ప్రెషన్ అనేది ఈ రైట్ సైడ్ ఉన్న ఎక్స్ప్రెషన్ ఇవాల్యుయేట్ అవుతుంది. ఈ రైట్ సైడ్ ఉన్న ఎక్స్ప్రెషన్ ఇవాల్యుయేట్ అయిన తర్వాత దెన్ ఫైనల్ వాల్యూ విల్ బి స్టోర్డ్ ఇన్ ద వేరియబుల్ y. సపోజ్ ఎక్స్ప్రెషన్ ఎలా ఇవాల్యుయేట్ ఉంది? ఫస్ట్ 5 ప్లస్ 4 అంటే అర్థం ఏంటి? 9. ఆ తర్వాత 9 మనం 2 తో డివైడ్ చేస్తాం.
ఈ వచ్చిన వాల్యూని మనం y లోని స్టోర్ చేస్తాం. సో దట్ ఈస్ యూఆర్ అసైనింగ్ ద ఫైనల్ వాల్యూ టు ది వేరియబుల్ y. Z is equal to x plus y. First this value will be evaluated and the final value will be stored in the variable z. Here 5 is equal to x. So that gives an error. It gives an error. You cannot assign a variable into a value. This is a wrong way of representation. This gives an error. You cannot reassign a value to a constant. Why? Because 5 is a constant. How can I assign some other value into y? 5 is, it is a constant. We cannot change the constant. 5 value is 5 always. You cannot change the 5 value. That's why you are getting some error. I'll get 10 is equal to 10. This is also wrong. Error. You cannot reassign a value to a constant. So these are the first three are the proper representations or proper assignment operators. So this is the wrong way of assigning. This is the wrong way of assigning. Okay? This is about the assignment operator. Here you can see the right hand side of assignment operator must be a constant or expression or a variable, whereas left hand side must be a variable. That means valid memory location. Suppose a is equal to 10. This is valid. Suppose a is equal to expression x plus y. So this is valid. A is equal to some 5 plus 10 into 2. This is valid. It may be a constant or it may be expression or x. A is equal to x. That means x అనే value ని మనం a లో స్టోర్ చేస్తాం. This is also valid. But right side, left side matram, it should be a variable only. A valid variable or valid memory location. So this is a way of using the is equal to operator. That means assignment operator. మనం అసైన్మెంట్ ఆపరేటర్స్ మన అసైన్మెంట్ ఆపరేటర్స్ చూసినట్టయితే షార్ట్ హ్యాండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అనేవి ఉంటాయండి. అంటే ఏంటంటే సి అనేది కాంపౌండ్ అసైన్మెంట్ స్టేట్మెంట్స్ ని సపోర్ట్ చేస్తుంది ఆర్ షార్ట్ హ్యాండ్ అసైన్మెంట్ స్టేట్మెంట్స్ ని సపోర్ట్ చేస్తుంది. సి సపోర్ట్స్ ఏ షార్ట్ వేరియంట్ ఆఫ్ అసైన్మెంట్ ఆపరేటర్ కాల్డ్ కాంపౌండ్ అసైన్మెంట్ ఆర్ షార్ట్ హ్యాండ్ అసైన్మెంట్. సి అనేది షార్ట్ హ్యాండ్ ఆపరేటర్స్ ని షార్ట్ హ్యాండ్ నోటేషన్స్ ని సపోర్ట్ చేస్తుంది. షార్ట్ హ్యాండ్ అసైన్మెంట్ ఆపరేటర్ కంబైన్స్ వన్ ఆఫ్ ది అర్థమెటిక్ ఆర్ బిట్వేజ్ ఆపరేటర్స్ విత్ అసైన్మెంట్ ఆపరేటర్. ఇప్పుడు చూద్దాం అసలు ఏంటి కాంపౌండ్ స్టేట్మెంట్ అంటే, కాంపౌండ్ అసైన్మెంట్ అంటే. సపోజ్ నా దగ్గర ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అంటే అర్థం ఏంటి, ఏ అనే వేరియబుల్ ని ఇంటీజర్ కింద డిక్లేర్ చేశాను, దాంట్లో మనం 5 అనే వాల్యూని స్టోర్ చేసాం. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 5 అంటే ఏని సమ్ 2 వాల్యూస్ ఇంక్రిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను, లేదంటే ఏ అనే వేరియబుల్ కి 2 ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే అండి. సో ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏకి ఇంకొక 2 వాల్యూస్ ని యాడ్ చేద్దాం అనుకున్నాను, 2 ని. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ది ఈజ్ ఈక్వల్ టు ఏముంది ఏ, అలాగే ఇమీడియట్ గా రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ది ఈజ్ ఈక్వల్ టు ఏముంది, రండి రైట్ హ్యాండ్ సైడ్ ఏ ఉంది. సో ఇఫ్ బోత్ ఆర్ సేమ్ దెన్ మనం షార్ట్ హ్యాండ్ లో రాసుకోవచ్చు ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 2 అని మనం రాసుకోవచ్చు అండి. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ కాంపౌండ్ అసైన్మెంట్. దీన్ని ఏమంటామంటే మనం కాంపౌండ్ అసైన్మెంట్ అంటాం. దీన్ని మనం కాంపౌండ్ అసైన్మెంట్ అని అంటాం ఆర్ షార్ట్ హ్యాండ్ అసైన్మెంట్ అంటాం. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 5 అని ఇంత రాయకుండా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నది మనకి వేరియబుల్ ఏనే, ఇమీడియట్ గా ఈజ్ ఈక్వల్ కి రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వేరియబుల్ కూడా ఏ, కాబట్టి మనం ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 5 అంటే ఇమీడియట్ గా దాని అర్థం ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 5 అని. సో దిస్ ఈస్ ద వే ఆఫ్ యూజింగ్ ది కాంపౌండ్ అసైన్మెంట్ ఆర్ షార్ట్ హ్యాండ్ అసైన్మెంట్. సపోజ్ మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 10 ఉంది అనుకోండి, అంటే ఏముంది, లెఫ్ట్ హ్యాండ్ ఈజ్ ఈక్వల్ టు కి ఈజ్ ఈక్వల్ టు ఆపరేటర్ కి అసైన్మెంట్ ఆపరేటర్ కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏ ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ ఏ ఉంది, కాబట్టి దాన్ని ఎలా రాసుకోవచ్చు మనం, ఏ ఇంటూ ఈజ్ ఈక్వల్ టు 10. దీని అర్థం ఏంటి అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 10 అని అర్థం. సో ఏంటి ఇక్కడ ఏ, ఇక్కడ స్టార్ ఈజ్ ఈక్వల్ టు అన్నదేంటి, కాంపౌండ్ అసైన్మెంట్ ఆర్ షార్ట్ హ్యాండ్ అసైన్మెంట్ అన్నమాట. సి సపోర్ట్స్ షార్ట్ హ్యాండ్ అసైన్మెంట్స్.
Similarly, there are many shorthand assignment operators. Below is the list of shorthand operators in C. Here మీకు ఇంకా C లో ఏమేమి షార్ట్ హ్యాండ్ ఆపరేటర్స్ ఉన్నాయో ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం షార్ట్ హ్యాండ్ నోటేషన్ ని అర్థమెటిక్ ఆపరేటర్స్ మీద, అలాగే మన షార్ట్ హ్యాండ్ నోటేషన్ ని మనం బిట్ వైజ్ ఆపరేటర్స్ మీద కూడా వాడుకోవచ్చు. సపోజ్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు, ఇట్ ఈస్ అ షార్ట్ హ్యాండ్ నోటేషన్. సపోజ్ ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 10 ఉందనుకోండి, దాని అర్థం ఏంటి అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 10 అని. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 10 అని. సపోజ్ మైనస్ ఈజ్ ఈక్వల్ అని ఉంది, దాని అర్థం ఏంటంటే ఏ మైనస్ ఈజ్ ఈక్వల్ టు 10. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ 10 కింద మనం రాసుకోవచ్చు. అలాగే స్టార్ 10, ఏ ఈజ్ ఈక్వల్ టు a into 10. That means a star is equal to, this is a compound assignment, is equal to a is equal to a star 10. Alage division is equal to, so a division is equal to means a is equal to a by 10. Alage modulo operator, so a modulo operator is equal to 10 means a is equal to a modulo operation with 10. Alage manki bitwise operators, this is a bitwise and a and is equal to 10, so that means a is equal to a bitwise operator or bitwise and with 10. దీని అర్థం ఏంటంటే a is equal to a and 10. ఏంటండి ఇక్కడ end సింబల్ bitwise and, bitwise and. ఈ bitwise and అనే ఆపరేషన్ ని నేను a అనే వేరియబుల్ కి 10 అనే వాల్యూ కి మధ్య పెర్ఫార్మ్ చేస్తాను అర్థం. అలాగే bitwise or, అలాగే మనకి బిట్వైజ్ ఎక్స్క్లూజివ్ ఆర్, అలాగే బిట్వైజ్ నాట్, అలాగే మనకి లెఫ్ట్ షిఫ్ట్ అండ్ ఆల్సో వీ కెన్ పెర్ఫార్మ్ ది రైట్ షిఫ్ట్. ఏ లెఫ్ట్ షిఫ్ట్ ఆర్ యూ కెన్ పెర్ఫార్మ్ ఆర్ రైట్ షిఫ్ట్ యాజ్ ఎ షార్ట్ హ్యాండ్ నోటేషన్. సో హియర్ దిస్ ఇస్ ఎ షార్ట్ హ్యాండ్ నోటేషన్. ఇలాగా ఇవన్నీ కూడా మనం ఏమంటామంటే అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటాము, అలాగే షార్ట్ హ్యాండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అని కూడా అంటాం, అలాగే కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అని కూడా మనం అంటాం. సో మనం అసైన్మెంట్ ఆపరేటర్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ అన్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఇస్ అబౌట్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అండ్ సి. నెక్స్ట్ విల్ గో విత్ అనదర్ ఆపరేటర్స్ ఆఫ్ సి. నెక్స్ట్ ఆపరేటర్స్ మనకి సి లోని రిలేషనల్ ఆపరేటర్స్ ఇన్ సి. ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ బ్యూటిఫుల్ ఆపరేటర్స్ ఇన్ సి. రిలేషనల్ ఆపరేటర్స్ అంటే అర్థం ఏంటి, మనం రెండు వాల్యూస్ ని కంపేర్ చేయాల్సి ఉంటుంది. మనం డేటాని హ్యాండిల్ చేస్తున్నప్పుడు మనం రెండు వాల్యూస్ ని, మూడు వాల్యూస్ ని, మనం వాల్యూస్ ని కంపేర్ చేయాల్సి ఉంటుంది. మనం కంపారిజన్ అంటే అర్థం ఏంటి, వీఆర్ ఫైండింగ్ ఏ రిలేషన్ బిట్వీన్ దోస్ టూ వాల్యూస్. అంటే అర్థం ఏంటి, ఏది పెద్దది, ఏది చిన్నది, విచ్ వన్ ఈస్ స్మాలెస్ట్, విచ్ వన్ ఈస్ గ్రేటెస్ట్. సో లైక్ దట్ వీ వాంట్ టు కంపేర్ ద వాల్యూస్. అందుకోసం C లోని we have a special operators called as relational operators. In real life, we often compare two different quantities and depending on their relation, we will take the decision. For example, if we compare the price of two items or age of two persons, etc., we are finding the relation. ఏది ప్రైస్ తక్కువ ఉంటే మనం అది తీసుకుంటాం, ఎవరి ఏజ్ ఎక్కువ ఉంది, ఎవరి ఏజ్ తక్కువ ఉంది, దట్ మీన్స్ వీఆర్ కంపేరింగ్. సో అలాంటి కంపారిజన్స్ చేయడం కోసం రిలేషనల్ ఆపరేటర్స్ సపోర్ట్ దీస్ కంపారిజన్స్ ఇన్ సి ప్రోగ్రామింగ్. వి యూజ్ రిలేషనల్ ఆపరేటర్స్ టు కంపేర్ టూ కాన్స్టెంట్స్, రెండు కాన్స్టెంట్ వాల్యూస్ ని, రెండు వేరియబుల్స్ ని, ఎక్స్ప్రెషన్స్ ని మనం కంపేర్ చేయడం కోసం రిలేషనల్ ఆపరేటర్స్ అని యూజ్ చేస్తామండి. We generally compare two quantities of similar nature. Likewise, relational operators can only compare two similar types. అంటే అర్థం ఏంటి, రిలేషనల్ ఆపరేటర్స్ మనం రెండు సిమిలర్ టైప్స్ మధ్య కంపారిజన్ కి ఉపయోగిస్తాం. సపోజ్ నేను ఒక హలో అనే స్ట్రింగ్ తీసుకున్నాను. ఈ హలో అనే స్ట్రింగ్ నేను 2 అనే ఇంటీజర్ తోటి నేను కంపేర్ చేద్దాం అనుకుంటే ఇట్ వోంట్ బి పాసిబుల్, బికాస్ ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ టైప్, ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ టైప్. సో యూ హ్యావ్ టు యూజ్ ద రిలేషనల్ ఆపరేటర్స్ బిట్వీన్ సిమిలర్ టైప్స్. మనం రిలేషనల్ ఆపరేటర్స్ ని
సిమిలర్ టైప్స్ మధ్య మాత్రమే ఉపయోగిస్తాం. కంపేర్ చేసిన తర్వాత ఇట్ ఆల్వేస్ ఇవాల్యుయేట్స్ బూలియన్ వాల్యూ ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్. అంటే రిలేషనల్ ఆపరేటర్ ఉపయోగించి మనం కంపేర్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ అనేది ఇప్పుడు కూడా మనకి బూలియన్ వాల్యూ అవుతుంది. ట్రూ గానీ ఫాల్స్ గానీ, డిపెండ్స్ అపాన్ ది రిలేషన్. బేస్డ్ ఆన్ ది ఎవాల్యుయేటెడ్ బూలియన్ రిజల్ట్ we take the decisions or execute some statements. వచ్చిన రిజల్ట్స్ బట్టి మనం ఏ డెసిషన్ తీసుకోవాలన్నది డిసైడ్ అవుతాం. ఇన్ సి ప్రోగ్రామింగ్ దెర్ ఈస్ నో కాన్సెప్ట్ ఆఫ్ బూలియన్ వాల్యూస్. మన సి ప్రోగ్రామింగ్ లో బూలియన్ వాల్యూస్ ఉండవండి. మనము ఫాల్స్ ని 0 కింద ట్రీట్ చేస్తాము, ట్రూని మనం 1 కింద ట్రీట్ చేస్తాం. ఎనీ నాన్ జీరో ఇంటీజర్ వాల్యూ విల్ బి ట్రీటెడ్ యాజ్ ట్రూ, 0 విల్ బి ట్రీటెడ్ యాజ్ ఫాల్స్. అంటే మనకి పైథాన్ లోని, జావా ప్రోగ్రామింగ్ లోని బూలియన్ వాల్యూస్ ఉన్నాయండి. బట్ సికి వచ్చేసరికి ప్రత్యేకంగా బూలియన్ వాల్యూస్ అంటూ లేదు. మనం ఎనీ నాన్ జీరో నెగిటివ్ నెంబర్ ని మనం ఏం తీసుకుంటామంటే, ఎనీ నాన్ జీరో ఇంటీజర్ వాల్యూని మనం ట్రూ కింద తీసుకుంటాము. జీరోస్ మాత్రం మనం ఫాల్స్ కింద తీసుకుంటాం. ఎనీ నాన్ జీరో ఇంటీజర్ వాల్యూ విల్ బి ట్రీటెడ్ యాజ్ ట్రూ, 0 మాత్రం మనం ఫాల్స్ కింద ట్రీట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే కంపేర్ చేసిన తర్వాత మనకి అయితే ట్రూ గానీ ఫాల్స్ గానీ వస్తుంది. అంటే అర్థం ఏంటంటే ట్రూ విల్ బి ట్రీటెడ్ యాజ్ 1, ఫాల్స్ విల్ బి ట్రీటెడ్ యాజ్ 0. బేసింగ్ ఆన్ దట్ వీఆర్ టేకింగ్ ద డెసిషన్. మనకి సి ప్రోగ్రామింగ్ లోని 6 రిలేషనల్ ఆపరేటర్స్ ఉన్నాయండి. 1 ఈస్ గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఈజ్ ఈక్వల్ టు, ఈక్వల్స్ టు అంటారు. అంటే సింగిల్ ఈజ్ ఈక్వల్ టు అనేది అసైన్మెంట్ ఆపరేటర్. అంటే అర్థం ఏంటి, మనం ఒక వాల్యూని ఒక వేరియబుల్లోకి అసైన్ చేస్తాం. డబుల్ ఈజ్ ఈక్వల్ టు దాన్ని ఏమంటాము, ఈక్వల్స్ టు ఆపరేటర్ అంటాం. ఈక్వల్స్ టు ఆపరేటర్ ఇదేం చేస్తుంది, 2 వాల్యూస్ ని కంపేర్ చేస్తుంది. ఇఫ్ యూ వాంట్ టు కంపేర్ 2 వాల్యూస్ then we have to go with comparison operator. దీన్ని ఏమంటారు మనం, కంపారిజన్ ఆపరేటర్ అని కూడా అంటాం. డబుల్ ఈజ్ ఈక్వల్ టు, సో సింగిల్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ ఈజ్ ఈక్వల్ టు తేడా ఉందండి. సింగిల్ ఈజ్ ఈక్వల్ టు అనేది అసైన్మెంట్ ఆపరేటర్, డబుల్ ఈక్వల్ టు అనేది వీఆర్ అసైనింగ్ సమ్ వాల్యూ, వీఆర్ కంపేరింగ్ 2 values, that is double is equal to. And also there is another relational operator not equal to. అంటే 2 వాల్యూస్ మనకి ఈక్వల్ కాదా అని చెక్ చేయడం కోసం మనం నాట్ ఈక్వల్ టు ని యూజ్ చేస్తాం. సో లైక్ దిస్ there are 6 relational operators in C program: greater than, less than, greater than or equal to, less than or equal to, equals to, not equal to. ఈ 6 ఆపరేటర్స్ నుండి వచ్చే ఫైనల్ రిజల్ట్ వాల్యూ అనేది either it will be true or false. ట్రూ ని 1 కింద ట్రీట్ చేస్తాము, ఫాల్స్ ని మనం 0 కింద ట్రీట్ చేస్తాం. సో ట్రూ విల్ బి ట్రీటెడ్ యాజ్ 1, ఫాల్స్ విల్ బి ట్రీటెడ్ యాజ్ 0. సో ఎనీ రిలేషనల్ ఆపరేటర్ ఫైనల్లీ ఇట్ గివ్స్ ద ఫైనల్ వాల్యూ యాజ్ either ట్రూ కానీ ఫాల్స్ కానీ మనం చేస్తాం, రిటర్న్ చేస్తుంది. మనం ఇప్పుడు ఇండివిజువల్ గా ఒక్క ఆపరేటర్స్ గురించి చూసినట్టయితే, సపోజ్ హియర్ I have taken int x is equal to 10, y is equal to 5 and z is equal to 10. Here I am checking x greater than y. అంటే అర్థం ఏంటి, is x is greater than y? Yes. Why? Because 10 is greater than 5. So it returns true. If it is true, it evaluates to be 1. So the result will be 1. That means 10 is greater than is true. So therefore it returns 0. అలానే మనం x less than y. What is x? X is 10. 10 is less than 5. 10 is not less than 5. It returns false. False is evaluated to be 0. So that's why it is returning the result as 0. X is greater than or equal to z. This is another relational operator. What is x? 10.
10 is greater than or equal to Z. What is Z? 10. 10 is not greater than 10, but it is equal to 10. So 10 either greater than or equal to, but 10 is equal to 10. So it is returning 1. So that's why it is 2. It is returning 1. X is less than or equal to 5. X is less than or equal to Y. What is X? 10. Less than or equal to 5. X is not equal to 5. That means 10 is not equal to 5, but it is equal to, it is less than, it is not less than 5. So it returns 0. X is equal to Z. What is the value of X? 10. Is equal to, what is Z? 10. So 10 is equal to 10. Yes, it is true. It is true. So the result is 1. X is not less than, not equal to Z. X is not equal to Z. 10 is not equal to Z. Is 10 is not equal to 10? No, it is false. 10 is equal to 10. So it returns 0. It is false. That's why it is returning 0. Always relational operator evaluation will be either true or false. The final result from the relational operator is either true or false. ఇక్కడ మనం ఈ 6 రిలేషనల్ ఆపరేటర్స్ మనం చూసాం. సో ప్రతి రిలేషనల్ ఆపరేటర్స్ నుంచి రిజల్ట్ అనేది either 0 గానీ 1 గానీ వస్తుంది. 1 అంటే అర్థం ఏంటి? ట్రూ అని. 0 అంటే అర్థం ఏంటి? ఫాల్స్ అని. 0 అంటే ఫాల్స్, 1 అంటే ట్రూ. సారీ, 1 మీన్స్ ట్రూ, 0 మీన్స్ false. 1 means true and 0 means false. సో ఇక్కడ డబుల్ ఈక్వల్ టు అనేది కంటెంట్ కంపారిజన్. కంటెంట్ ని కంపేర్ చేయడం కోసం డబుల్ ఈజ్ ఈక్వల్ టు అనేది మనం యూజ్ చేస్తాం. అంటే సపోజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అంటే ఎక్స్ అనే వేరియబుల్ ఉన్న వై వాల్యూని, వై అనే వేరియబుల్ ఉన్న వాల్యూని రెండింటిని కంపేర్ చేయడం కోసం మనం ఈ డబుల్ ఈక్వల్ టు అనేది వాడతాం అన్నమాట. సో డబుల్ ఈక్వల్ టు ఈజ్ ఫర్ కంటెంట్ కంపారిజన్. సింగిల్ ఈజ్ ఈక్వల్ టు మీన్స్ ఇట్ ఈస్ అన్ అసైన్మెంట్ ఆపరేటర్. దట్ మీన్స్ యు ఆర్ స్టోరింగ్ ద వాల్యూ ఆఫ్ వై ఇన్ ఎక్స్. వై యొక్క వాల్యూని ఎక్స్ లో మనం స్టోర్ చేస్తున్నాం. దిస్ ఈస్ అసైన్మెంట్. దిస్ ఈస్ కంటెంట్ కంపారిజన్ ఈక్వల్స్ టు ఆపరేటర్. సో వై వాల్యూని ఎక్స్ వాల్యూని రెండు సేమా కాదా, బోత్ ఆర్ సేమ్ ఆర్ నాట్, వీఆర్ చెకింగ్. So this is about the relational operators in C. So please remember that in C programming, any non-zero integer value will be treated as 1. 0 will be treated as true. Once again మనం ఈ రిలేషనల్ ఆపరేటర్స్ ని రివైజ్ చేసుకున్నట్టయితే, గ్రేటర్ దాన్ అంటే ఏంటి? If value of left operand is greater than the right operand, then it returns true, else it returns false. అంటే ఏ అనేది బి కన్నా గ్రేటర్ అయితే ఇది ట్రూ ఇస్తుంది, లేదంటే ఫాల్స్. అలాగే లెస్ దాన్, ఇఫ్ ది వాల్యూ ఆఫ్ రైట్ ఆపరెంట్ ఈజ్ గ్రేటర్ దాన్ ది లెఫ్ట్, దెన్ ఇట్ రిటర్న్స్ ట్రూ, ఎల్స్ ఇట్ రిటర్న్స్ ఫాల్స్. అంటే ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కన్నా బిగ్గెస్ట్ అయితే ఇట్ రిటర్న్స్ ట్రూ, అదర్వైజ్ ఇట్ రిటర్న్స్ ఫాల్స్. అలాగే ఈజ్ ఈక్వల్ టు, ఇఫ్ బోత్ ఆపరెంట్స్ ఆర్ ఈక్వల్స్ అండ్ రిటర్న్స్ ట్రూ, అదర్వైజ్ ఇట్ రిటర్న్స్ ఫాల్స్. ఇఫ్ బోత్ ఆపరెంట్స్ ఆర్ ఈక్వల్ దెన్ రిటర్న్స్ ట్రూ, అదర్వైజ్ రిటర్న్స్ ఫాల్స్. నాట్ ఈక్వల్ టు, ఇఫ్ బోత్ ఆపరెంట్స్ ఆర్ నాట్ ఈక్వల్ దెన్ ఇట్ రిటర్న్స్ ట్రూ, అదర్వైజ్ ఇట్ రిటర్న్స్ ఫాల్స్. అలానే గ్రేటర్ దాన్ ఇది ఈక్వల్ టు, లెస్ దాన్ ఇది ఈక్వల్ టు. ఇఫ్ value of left operand is greater than or equal to the right operand, then only returns true, otherwise returns false. Again, less than or equal to, if the value of right operand is greater than or equal to the left operand, then it returns true, otherwise it returns false. So this is the basic and brief information about the relational operators in C programming. So please remember that రిలేషనల్ ఆపరేటర్ అనేది ఎప్పుడు కూడా మనకి రిటర్న్ ట్రూ గానీ ఫాల్స్ గానీ ఇస్తుంది. ట్రూని మనం 1 కింద ట్రీట్ చేస్తాం అండ్ ఫాల్స్ ని మనం 0 కింద ట్రీట్ చేస్తాం.
If you really like my video, please subscribe to my channel, Learn with Lakineni. Like it, subscribe it, share it, and comment it. Thank you. Thank you for watching my video. Please keep watch my future videos also. Thank you. Thank you, Wanda.